మీరు దయచేసి మీ సభ్యులని తప్పకుండా మాట్లాడేటువంటి అవకాశం అందరికీ ఉంటుంది. కాబట్టి ఆర్డర్ ప్రకారం మాట్లాడేటువంటి కార్యక్రమాన్ని మీరు నిర్వహించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అంటే ఏలనేని గౌరవము. మరి వారు సీనియర్ శాసనసభ్యులు, కానీ ఎవరికంటే వాళ్ళకి నేను ఇవ్వలేదు. గవర్నర్ ప్రసంగం పైన ఆది శ్రీనివాస్ గారు మాట్లాడినరు, మా ఈ సభ విప్పు, అందుకే వారికి అవకాశం ఇచ్చిన. తర్వాత మంత్రి గారు అడిగితే మంత్రి గారికి ఇచ్చిన. నా రిక్వెస్ట్ కూడా మీతో ఒకటే, ప్రతిపక్షాలకు గవర్నర్ ప్రసంగం పైన మాట్లాడితేనే మంచిది. డీవియేషన్ అయితే తప్పకుండా అక్కడికి వెళ్ళి ప్లీజ్. ఇప్పుడు మీరే చెప్పారు అధ్యక్ష, గవర్నర్ గారి అడ్రస్ మీదనే మాట్లాడాలని మీరు చెప్పారు. ఇద్దరు సభ్యులు అవే మాట్లాడిరా అధ్యక్ష? అవే మాట్లాడిరా? ఇప్పుడు మంత్రి గారు మాట్లాడారు, అవే మాట్లాడిరా? నేను అడిగేది ఏంటంటే, నేను ఏ సభ్యులకు అవకాశం ఇవ్వద్దని నేను అంటలేను అధ్యక్ష. మాకు అవకాశం వచ్చినప్పుడు మేము చెప్పిన తర్వాత మీకు అవకాశం ఉన్నది, మీరు తర్వాత మాట్లాడండి అంటున్నా. మధ్యలో వాళ్ళు మాట్లాడి మేము మాట్లాడి అనవసరంగా సభాసాయం వృధా అవుతుంది అధ్యక్ష. అది పద్ధతి కూడా కాదు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ అలా సభ్యుని చెప్పనివ్వండి. చెప్పిన తర్వాత మీకు అవకాశం ఉంది, మీకు అనేక సందర్భాలలో చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చెప్పుకోండి అని చెప్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. అధికార పక్షం మాట్లాడకుండా ఉండాలంటే మీరు డీవియేషన్ కాకుండా గవర్నర్ ప్రసంగం పైనే జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష దయచేసి మీ కామెంట్స్ పైన కూడా నేను స్పందించదలుచుకున్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రజల మొత్తం చూస్తున్నారు అప్పటి నుండి. నేను దీంట్లో నుంచి ఒక అక్షరం పక్కకు పోయినా, ఇప్పుడు వారి మంత్రి గారు మాట్లాడిందో ఇంకోరు మాట్లాడిందో ఇందులో ఏమైనా ఒక అక్షర సంబంధం ఉందా దాన్ని మీరు తేల్చండి. ఈ సభలో ఉండమంటే ఉంటా, పొమ్మంటే పోతా అధ్యక్ష. నేను రాష్ట్రపతి అందరూ చూస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వారు గతంలో మంత్రిగా చేసిన వారు, అనుభవం ఉన్న వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు. ఈ విధంగా ప్రస్తావన తీసుకొచ్చి స్పీకర్ గారిని బెదిరించే మాట మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అధ్యక్ష. తప్పకుండా వారు వాపసు తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా బెదిరించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. చైర్ను బెదిరించడం జరుగుతూ ఉన్న సందర్భం ప్రత్యక్షంగా మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. దయచేసి కోరుతా ఉన్నాం, దట్ ఈజ్ నాట్ ద వే. శ్రీనివాస్ యాదవ్ గారు 2 విషయాలు చెప్పారు, మేము విన్నాము. మళ్ళా అదే ప్రస్తావన తీసుకొచ్చి ఈరోజు వారు చెప్తా ఉన్నారు అధ్యక్ష, గవర్నర్కు సంబంధించిన ప్రసంగానికి సంబంధించి ఏదో మాట్లాడినారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకా విన్నాం. దానికి కూడా సమాధానం చెప్తాం, దానికి ఏం ప్రస్తావన లేదు. తిరిగి తీసుకొచ్చి గవర్నర్ ప్రసంగమే విషయంలో అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ పోయి 10 నిమిషాల తర్వాత ప్రసంగానికి సంబంధించిన అంశం మాట్లాడకపోక మా మంత్రి గారు కానీ మా సభ్యులు కానీ స్పందించడం జరిగింది. ఈరోజు వారు కంపారిజన్ తీసుకొస్తా ఉంటే సంవత్సరంలో మేమేం చేసినాం, 10 సంవత్సరాల్లో ఏం చేయలేకపోయినారో చెప్పింది తప్ప దీంట్లో వాస్తవికంగా వారిని ఏదో కార్నర్ చేయాలనో మమ్మల్ని ఏదో అన్నారని కాదు. దయచేసి నేను గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం, తెలియంది కాదు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మీరున్నది అనుభవం ఉంది, మీకు మంత్రిగా చేసిండ్రు, ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పండి. మేము సాధారణంగా స్వీకరించడానికి పెద్ద హృదయంతో ఉన్నాం. కానీ ప్రతి అంశాన్ని కూడా ఇది చేయలే అది చేయలే, సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు, ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది, ఏం చేయగలిగే సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష. 14 నెలలలో మేం చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు 2014 నుంచి 2015 వరకు ఏం చేయలేకపోయినరో 1 సంవత్సర కాలంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం. మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. నేను దయచేసి ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, వారికంతా అనుభవం ఉంది. ఉన్న సందర్భంలో ఆ అనుభవాన్ని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నాం. కానీ నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మీరందరూ కూడా అనుభవజ్ఞులు, మీరు కూడా అనుభవజ్ఞులు సార్. మీరు మీ అందరి అనుభవం కూడా తెలియజేయండి. మన తెలంగాణ
రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక కార్యాచరణలో అడుగు పెడతా ఉన్న సందర్భంలో దాన్ని అడుగు అడ్డం వేయకుండా అడుగు కొద్దిగా ఇటు పోయినా చెప్పండి. మీరు కాదంటలేము. మీరు వ్యంగ్యంగా నవ్వినా ఏది నవ్వినా ప్రజలు మీ పరంగా వ్యంగ్యంగా నవ్వింది కనుక మేము ఇక్కడ ఉన్నాం. మేము మా పరంగా వ్యంగ్యంగా నవ్వకుండా ఉండే చూసే ప్రయత్నంలో ప్రతి అడుగు వేస్తాం. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, మీరు మంచి సూచనలు ఇవ్వండి. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు సభా సాంప్రదాయాలను, సరే వారు ఏ విషయంలో చెప్పిండ్రో ఏం సాంప్రదాయాలను పాటించే కార్యక్రమం చేయదలుచుకున్నాం కనుకనే ఈ విధంగా నడుస్తూ ఉన్నాం అధ్యక్ష. దయచేసి సహకరించి సబ్జెక్టు పరిమితమై ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు. 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 సార్ చెప్పండి. అసహనానికి గురి కాకండి. మేమా? మీరే రాష్ట్రపతిని చూస్తున్నారు. మీరే రాష్ట్రపతిని చూస్తున్నారు అధ్యక్ష. రాష్ట్రపతిని చూస్తున్నారు. అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ 1 మినిట్. అసహనానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష. నన్ను ప్రశ్నించడం ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకకు తీసుకోవాల్సిందే. ఈ రోజు చేర్ని దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. ఆంకారంతో మాట్లాడకూడదు అధ్యక్ష. క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు చేర్ పైన దూషణలు చేస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు చేసిన మాటలు విషయంలో తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. స్పీకర్ సార్, శ్రీధర్ బాబు గారు ఆ మాట వినండి. జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడిండు? సభలో అందరు సభ్యులకు సమానమైన హక్కు ఉంటుంది. సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకు, సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటుంది అని చెప్పి జగదీష్ రెడ్డి గారు అన్నారు. దాంట్లో ఎంత మాత్రం జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష మీరు వాళ్ళని కూర్చోబెట్టి నాకు మైక్ ఇస్తే మాట్లాడతారు అధ్యక్ష. వాళ్ళని కూర్చోబెట్టి నాకు మైక్ ఇవ్వండి. మైక్ ఇవ్వండి. సభను ఆర్డర్లో పెట్టి నాకు మైక్ ఇస్తే మాట్లాడతారు అధ్యక్ష. లేకపోతే నేను మాట్లాడిన అధ్యక్ష. సభను ఆర్డర్లో పెట్టి అందరూ కూర్చొని నేను మాట్లాడతా అధ్యక్ష. చెప్పండి. ఒక్క నిమిషం చెప్పండి. జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్షుల వారి బాధ్యత సభను ఆర్డర్లో పెట్టడము. సభ ఆర్డర్లో ఉంటేనే అందరూ కూర్చుంటేనే ఒక సభ్యుడు మాట్లాడాలి. నేను సభా సాంప్రదాయాన్ని నేను మాట్లాడుతున్నా. స్పీకర్ గారి పవర్స్ గురించే నేను మాట్లాడుతున్నా. స్పీకర్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూర్చుంటేనే నేను మాట్లాడతా. నేను అదే ప్రశ్నించదలుచుకున్నా. స్పీకర్ గారి అధికారాలకు సంబంధించే మాట్లాడదలుచుకున్నా. నేను అందరిని ఆర్డర్లో పెట్టండి మీ అధికారం ప్రకారం. ఆ తర్వాత నేను మాట్లాడతా అధ్యక్ష. సభ ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. మొత్తం రాష్ట్రం అంతా చూస్తుంది. కావాలని నేను చెప్తున్న విషయాలు
తేలాలి, సభా సంప్రదాయాలు తేలాలి, స్పీకర్ గారి అధికారాలు ఏందో తేలాలి, సభ్యుల హక్కులు ఏందో తేలాలి అని తేల్తేనే నేను మాట్లాడతా అధ్యక్ష, కూర్చోబెడితే మాట్లాడతా అధ్యక్ష నేను. లక్ష్మణ్ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవ స్పీకర్, మా దళిత వర్గానికి చెందినటువంటి మా గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాము. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు. చైర్కు గౌరవించాల్సిన కనీస మర్యాద లేకుండా పిట్ట కథలు చెప్పుకుంటూ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడినట్టు సందర్భంలో పట్ల తక్షణమే జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి. గతంలో జరిగిన సభలో మా యొక్క సంపత్ కుమార్ సభ్యుడు పేపర్ ఇట్లా పైకి ఎసిరేసినందుకే ఆయనకు శాస్త్రంగా సభ్యత్వం రద్దు చేసే విధంగా సస్పెండ్ చేసిన అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష. దళితులపై జరిగినటువంటి అవమానాన్ని యావత్ దళిత జాతికి క్షమాపణ చెప్పాలి. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల మీద చిన్న చూపు, దళిత వర్గాల చిన్న చూపు, చైర్ మీద చిన్న చూపు. ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట విషయం తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష.